తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎన్నికలు ఫర్గెట్, ఇవి చాలా పెద్దవి. ఎన్నికలు, అధికారంలోకి రావడము, ఆ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ సమాజంలో సివిలైజ్డ్ సొసైటీలో ఉండే అర్హత లేదు. ఈ విషయం ప్రజలు గమనించి అతనికి ఈసారి ఇంకా ఫైనల్ ఏ రకంగా తీర్పు ఇవ్వాలనో అది ఇచ్చేసేయాలి. అతను మాట్లాడే మాటలను కానీ పిచ్చి కూతర్లు కానీ వాటిని పట్టించుకోవద్దు. ఇష్యూస్ బేస్డ్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చూడండి. అలాగే చంద్రబాబు నాయుడు 14-19 మధ్య ఏం చేశాడు అది గమనించండి. మళ్ళీ ఇప్పుడు చెప్పేవి చేయడు అనే విషయాన్ని గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పథకాలు కంటిన్యూ కాకుండా ఇంకా మెరుగవుతాయి, జీవితాలు మెరుగవుతాయి. ఎందుకంటే చేసి చూపించాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ ఆయన చేసినవి ఎలాగో ఇవ్వడని వాళ్ళకు తెలుసు, వాళ్ళకు తెలుసని చంద్రబాబు నాయుడు తెలుసు. ఉన్నవి కూడా పూర్తి ఆగిపోతాయి. ఇది గ్రహించి ఖచ్చితంగా తమ ఓటు ఏదైతే ఉందో అది ఈ వైపే వేసి తమ జీవితాలు కాపాడుకోమని, రాష్ట్రాన్ని కాపాడమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. ఏమండి, ఈ డీబీటీకి సంబంధించినంత వరకు హైకోర్టు దీన్ని వచ్చినాక మళ్ళీ ఫర్దర్ ప్రొసీడ్ కాకుండా ఈసీ నుంచి క్లారిఫికేషన్ ఇవ్వమని ఏదేందో అదేదో పంపించుంటారనుకుంటుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈసీ దీంట్లో పర్యవేక్షణ నడుస్తుంది, వాళ్ళు రాస్తారనుకుంటా. కానీ ఖచ్చితంగా ఈసీ నిన్న క్లారిఫికేషన్ అడగడంలోనే మీరు గమనిస్తే దాంట్లో మీడియాలో చూసింటారు. ఆ రోజు మీరు దాన్ని స్టార్ట్ చేస్తే ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలే, కోర్టు రావడానికి ముందే ఇచ్చేశారు కదా, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఇప్పుడు రావడం అనేది ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉందని మా దగ్గరకు వచ్చిన ఇన్పుట్స్, కంప్లైంట్లు వీటిలో ఉందంటే చేసింది ఎవరంటే ఇది వీళ్ళే. ఇదే టీడీపీ మేము ఆ రోజు ఏం చేయలే, పసుపు కుంకుమ అని లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి చెక్కులు ఇచ్చినారు. మరి ఏ చెక్కు? ఏప్రిల్లో ఒకటేదో మార్చిలో వేసుకున్నట్టున్నారు, 2-3 ఇచ్చినట్టున్నారు. మీకే మీడియా ఆ రోజు రిపోర్ట్ చేసిన వాళ్ళకి అప్పుడు ఇంట్లో తెలిసింటుంది. ఒకటి ఫైనల్గా ఏప్రిల్ 2-3 తేదీలోనూ 4వ తేదీలోనూ 5వ తేదీలో వేసుకోమని, అంటే ఎన్నికలకు పోలింగ్కు వారం ముందు. అది ఇంకా ఘోరమైంది. ఆ రోజు ఈసీకి ఏం నొప్పి తగల్లా. ఆ రోజు మీరు నొక్కినప్పుడు పోవాల్సిన 24 అవర్స్లోనే కదా, ఎందుకు పోలే? డీబీటీ అంటే నేను చంద్రబాబు అడిగే మాట అది. ఎలక్షన్ కమిషన్ పర్వ్యూ కూడా కాదు. అక్కడ మోడీ నొక్కినా, మన రైతులకు సంబంధించి కిందికి ఏదైనా నొక్కినా అదేం ఒక రోజులో రాదు, 1-2 నెలలకు వస్తుంటుంది మెల్లగా.